రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో 1.5 కోట్ల ప్రాజెక్టు శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. కాళేశ్వరం జలాలతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను తీసుకొచ్చే ప్లాన్, ఘనపురం వద్ద 15 టీఎంసీల నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు, 2.5 టీఎంసీల నీళ్లు మూసీ నది ప్రక్షాళనకు, గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సిన అంశం మల్లన్న సాగర్కు సంబంధించి మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించబోతున్నారు. మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అతిపెద్ద రిజర్వాయర్. ఇప్పటి వరకు గత 20 నెలల పాటే కాదు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ చేసిన ప్రధానమైన ఆరోపణ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని. కానీ ఇప్పుడు మూసీ ప్రక్షాళన, అలాగే హైదరాబాద్కు సంబంధించిన భవిష్యత్తు తాగునీటి అవసరాలకు సంబంధించి గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్, ఈ రెండింటి కోసం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మల్లన్న సాగర్ పైనే, కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఆధారపడే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు మరి ఇంతకాలం పాటు కాళేశ్వరంపై మీరు చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ఇప్పటికైనా ఒప్పుకుంటారని బీఆర్ఎస్ సూటిగా రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. మరి కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో ఏ విధంగా మీరు 1.5 కోట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడతా ఉన్నారు, ఏ రకంగా మల్లన్న సాగర్ నుంచి మీరు 20 టీఎంసీలను తీసుకొచ్చే ప్లాన్ చేస్తూ ఉన్నారు, దీనికి సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రజానికం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవలి వరకు మనం చూసాం, కమిషన్ వేశారు, చివరికి సిబిఐ ఎంక్వైరీ వరకు దాన్ని తీసుకెళ్లారు. మరి నిజంగానే కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అయితే, కాళేశ్వరం పనికి రాకపోతే ఇంత భారీ స్థాయిలో మీరు ప్రాజెక్టు చేపట్టడానికి మూసీకి అలాగే గోదావరికి ఎక్కడి నుంచి నీరు తీసుకుంటున్నారో దానికి సమాధానం చెప్పాలనే డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పటికైనా వరప్రదాయన్ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని కాంగ్రెస్ అంగీకరించి ప్రజాక్షేత్రంలో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. మనం చూస్తున్నాం మల్లన్న సాగర్లో బాహుబలి మోటార్లు ఏ విధంగా గర్జించి తెలంగాణ మాగాణాలను సస్యశ్యామలం చేసేందుకు, అలాగే తెలంగాణ పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు, దీంతో పాటుగా తెలంగాణకు ఎకనామిక్ ఇంజన్, ఆర్థిక చోదక శక్తి అయిన హైదరాబాద్ తాగునీటి అవసరాలను ప్రస్తుతానికి కాదు, భవిష్యత్ 30 నుంచి 50 సంవత్సరాల భవిష్యత్ తాగునీటి అవసరాలను కూడా తీర్చే విధంగా రూపకల్పన చేయబోతున్న ప్రాజెక్టులకు కూడా ఇప్పుడు గుండెకాయలాగా మిగిలిపోతోంది, గుండెకాయలాగా నిలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్ట్, అలాగే మల్లన్న సాగర్. అదే అంశం ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. మరి కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో ఏ విధంగా ఈ ప్రాజెక్టు కడుతున్నారో కాంగ్రెస్ సర్కార్ అలాగే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలనే డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. అనేక రకాల కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ఈ మొత్తం అంశంతో పటాపంచలవుతున్న సందర్భం. నేడు ముఖ్యమంత్రి దీనికి స్వయంగా శంకుస్థాపన చేయబోతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఎప్పటికీ వచ్చే 100 ఏళ్ల విజన్కు, కేసీఆర్ గారి వచ్చే 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని మరోసారి ఈ అంశంతో స్పష్టంగా రాష్ట్ర ప్రజానికానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమైపోతుందనే అంశం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీనిపై ఎన్ని రకాల కుట్రలు చేసినా, కమిషన్లు వేసినా, విచారణలు జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణలు జరిపినా కూడా ఇది తెలంగాణకు సంబంధించి జీవనాడి లాంటి ప్రాజెక్టుగానే తేలుతుంది తప్ప దీంతో ఒరిగేది ఏమీ లేదు. ఏ రకంగా మీరు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కేసీఆర్ గారిపైన అలాగే బీఆర్ఎస్ పైన బురద జల్లేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి వృధా ప్రయాసే అవుతాయి తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదని మరోసారి ఈ మొత్తం అంశంతో మనకు రుజువు అవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా మొన్ననే సిబిఐకి సంబంధించి ఎంక్వైరీ అని చెప్పేసి రకరకాల విషయం జమ్మే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాని ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఆధారంగానే కాంగ్రెస్ సర్కారు భవిష్యత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం అనేది అయితే ఉందో ఇది కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన డొల్లతనాన్ని అలాగే ఇప్పటివరకు చేసిన విష ప్రచారాన్ని తానే తిప్పికొట్టినట్టయిందనే అంశం కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజానికంలో ప్రజాక్షేత్రంలో కూడా చర్చకు దారి తీస్తున్న అంశం కూడా మనం చూస్తున్నాం. 15 టీఎంసీలు వాస్తవానికి దాదాపు నీటి శుద్ధి కోసం 15 టీఎంసీలు, అలాగే మల్లన్న సాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీల నీళ్లను
తరలించాలనేది ఇందులో ప్లాన్. ఇందులో మూసీ ప్రక్షాళన కూడా 2.5 టీఎంసీల నీళ్లను ప్రభుత్వం వినియోగించాలని భావిస్తోంది. అంటే వాస్తవానికి మూసీ ప్రక్షాళనకు సంబంధించి గతంలోనే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక కీలకమైన కార్యక్రమాలు జరిగాయి. వరద జలాలు అలాగే మురికి నీటి వ్యవస్థ దానికి సంబంధించి కూడా గతంలోనే హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి కూడా కనిపించింది. దాంట్లో అనేక ప్రాజెక్టులు కూడా అనేక కార్యక్రమాలు కూడా పూర్తయిన సందర్భం కూడా కనిపించింది. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి దాదాపు 1000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల ప్రాజెక్టు వరకు కూడా దాన్ని పెంచడం, చివరికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు అనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. తాగునీటికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని అయితే ఎవరు కూడా అభ్యంతరం పెట్టకపోవచ్చు, కానీ వాస్తవానికి మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఒకవేళ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి కనుక పాల్పడితే తప్పకుండా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గతంలోనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఈ రకంగా మూసీ బ్యూటిఫికేషన్ పేరిట అక్రమాలకు పాల్పడితే తప్పకుండా దాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి కూడా ఆయన హెచ్చరించిన సందర్భం మనం గతంలోనే చూసాం. మరో కీలకమైన అంశం కూడా మనం చూద్దాం. పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన అని చెప్పేసి ఉద్యమ సందర్భంగా దశాబ్దాల కాలం పాటు మనం పాడుకున్నాం. తెలంగాణలోని ప్రతి బిడ్డ ఈ పాటను పాడుకున్నాడు, ఉద్యమాన్ని ఉర్రూతలింగించాడు. పాలమూరు జిల్లాకు దేశ చరిత్రలోనే ఏ జిల్లాకు జరగనంత అన్యాయం సాగునీటి రంగంలో జరిగిన సందర్భం మనం తెలుసు. లక్షలాది మంది రైతులు అక్కడి నుంచి వలస వెళ్ళి దేశంలోని ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అక్కడ పాలమూరు వలస కూలీలు ఉన్న దయనీయమైన పరిస్థితి దశాబ్దాల పాటు మనం చూసాం. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే పాలమూరు ప్రాజెక్టులు, పాలమూరులో పెండింగ్లో ఉన్న అనేక కీలకమైన ప్రాజెక్టులకు జీవం పోసి పాలమూరు జిల్లాను పల్లె పల్లెన పంటలు మొలిచే పాలమూరులాని పాడుకునే ఒక ధీమాను, ధైర్యాన్ని, పాలమూరు బతుకు చిత్రాన్ని, తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిన ధీరోదాత్తమైన నాయకులుగా కేసీఆర్ గారు మరోసారి చరిత్రలో నిలిచిన సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ పల్లె పల్లెన, అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు పల్లె పల్లెన కూడా పంటలు మొలిచే అని పాడుకునే అపూర్వమైన సందర్భం ఆవిష్కృతం అవుతున్నట్టు చాలా స్పష్టంగా సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సెస్ నిర్వహించిన ఈ అధ్యయనంలో కీలకమైన అంశాలు వెల్లడయ్యాయి. పాలమూరులోని అనేక ప్రాంతాల్లో కూడా గతంలో బీడువారి ఎడారిగా ఉన్న అనేక ప్రాంతాలు కూడా ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్తో కలకల్లాడుతూ ఉన్నాయి. అక్కడ పంట పొలాలు కూడా పచ్చగా కలకల్లాడుతున్న అపూర్వమైన దృశ్యాలు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆవిష్కృతమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి సారథ్యంలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలే కాదు, దాదాపు 1000కి పైగా చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ ద్వారా చేయడం, దీంతో పాటుగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, కాలువలకు సంబంధించిన నిర్మాణం, చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించేందుకు పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి వంటి కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చెప్పడం వల్ల పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందని చెప్పేసి తాజాగా సెస్ నిర్వహించిన కీలకమైన అధ్యయనంలో వెల్లడైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. సొంతూళ్లకు వలస జీవులంతా కూడా తిరుగుముఖం పడతా ఉన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో వలస వెళ్ళిన వారంతా కూడా గత 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున తిరిగి వచ్చి తమ తమ గ్రామాల్లో వారు బతుకు బండిని సంతోషంగా సాగిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్తో మొత్తం రివర్స్ మైగ్రేషన్ కనిపిస్తోంది. ఓవైపు రివర్స్ పంపింగ్ మాత్రమే కాదు, రివర్స్ మైగ్రేషన్ కూడా తెలంగాణ వేదిక అయిందనే అంశం కూడా మనం చూస్తున్నాం. పెరిగిన సాగు విస్తీర్ణంతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు కావచ్చు, పాలమూరు వలస జీవులు పడిన కష్టాలు కన్నీళ్ళకు అన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో రూపురేఖలు మారిపోయాయనే అంశం ఇక్కడ ప్రధానంగా వెల్లడవుతోంది. కేసీఆర్ గారి దార్శనికతకు ఇది మరో నిదర్శనంగా మనం చెప్పవచ్చు. 2 అంశాలు కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఓవైపు మనం లెఫ్ట్ సైడ్లో కాళేశ్వరం, తెలంగాణ ఉత్తర తెలంగాణకు సంబంధించి మరీ ముఖ్యంగా వరప్రదాయం లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే, దక్షిణ తెలంగాణకు జీవనాడి లాంటిది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. దీంతో పాటుగా పెండింగ్లో దశాబ్దాల పాటు పెండింగ్లో ఉన్న సమైక్య రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ వంటి కీలకమైన ప్రాజెక్టులు, వాటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఏ విధంగా తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బతుకు చిత్రాన్ని, తెలంగాణ రైతును
తలెత్తుకొని బతికేలా ఏ విధంగా కేసీఆర్ గారు చేశారో మరోసారి ఈ రెండు కీలకమైన వార్తల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మరో కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఉప ఎన్నికలు తథ్యం 1-2 రోజుల్లో 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి అనే అంశం స్పష్టంగా అర్థమవుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మిగిలిన వారికి ప్రమేయం లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ అంటూ నిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ పైన, కారు గుర్తుపైన, కేసీఆర్ గారి నిదానం పైన, కేసీఆర్ గారి పేరు పైన గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వారంతా కూడా నిన్న ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఉప ఎన్నికలు తథ్యమనే చర్చ వచ్చినట్టుగా తెలుస్తోంది. 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరిగా జరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో దానికి తోడుగా ప్రజాక్షేత్రంలో కూడా ఇటీవల యూరియా సంక్షోభం కావచ్చు, గతంలో అనేక కీలక పరిణామాల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో అది అంతా కూడా అధికార పార్టీలో కల్లోలం సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ అంశంపైన నిన్న ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా అంచనా వేస్తా ఉన్నారు. మిగిలిన వారికి ప్రమాదం లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. పాత కాంగ్రెస్ క్యాడర్ తమను శత్రువులుగా చూస్తున్నారని ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరంతా కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తమను శత్రువులుగా చూస్తున్నారు, తమను ఎక్కడ కూడా పార్టీలో అంతర్భాగంగా చూడట్లేదు, తమను దూరం పెడుతున్నారని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. విభేదాలను పరిష్కరించే బాధ్యత పీసీసీ చీఫ్కు అప్పగించిన రేవంత్ అంటూ ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్కు అప్పగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీఎం, డిప్యూటీ సీఎంల భేటీలో పని లేదు, పతారా లేదన్న ఎమ్మెల్యేలు అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ మీటింగ్తో ఒరిగేదేమీ లేదనే భావన ఆయా ఎమ్మెల్యేలకు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కలిగినట్టుగా కూడా ఈ విశ్లేషణాత్మకమైన కథనం మనకు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. అయితే తెలంగాణలో మరోసారి ఉప ఎన్నికల నగారా మోగే అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అంచనా వేస్తూ ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా పోరాటం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఓవైపు ప్రజాక్షేత్రంలో, మరోవైపు న్యాయస్థానాల్లో, ఇంకోవైపు స్పీకర్ వద్ద కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలనే ఒత్తిడిని రకరకాల రూపాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ చేస్తున్న సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఈ అంశంపై ప్రత్యేకమైన దృష్టి సారించి అనేక రకాలుగా ఏ రకంగా ప్రజా తీర్పును వీరు దుర్వినియోగం చేస్తున్నారో, ఏ రకంగా ఫిరాయింపులకు పాల్పడ్డారో దానిపై తప్పకుండా రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోవాలనే అంశంపై ఆయన న్యాయస్థానాలకు కూడా పార్టీ పక్షాన తలుపు తట్టిన సందర్భం మనం చూసాం. న్యాయస్థానం కూడా దానికి సానుకూలంగా స్పందించడం, స్పీకర్ కూడా దానికి సంబంధించిన నోటీసులు జారీ చేయడం అంతా కూడా బీఆర్ఎస్ సాధించిన విజయాలుగా ఇప్పటికే అభివర్ణిస్తున్న సందర్భం. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నైతికంగా విజయం సాధించిందనే చర్చ ఇప్పటికే జరుగుతుంది. ఈ క్రమంలో ఉప ఎన్నికలు జరిగితే తప్పకుండా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అత్యంత ప్రతికూలమైన పరిస్థితులు ప్రభుత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిన ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు, రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా, ఏ నియోజకవర్గంలో జరిగినా గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమనే ధీమా, ధైర్యం ఇప్పటికే పార్టీ శ్రేణిలో వ్యక్తమవుతోంది. ప్రజాక్షేత్రంలో తెలంగాణ సమాజంలో కూడా అదే రకమైన భావన వ్యక్తమవుతున్న సందర్భం. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ సమాజం కూడా సిద్ధంగా ఉందని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక కీలక సందర్భాల్లో స్పష్టంగా వెల్లడించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఓవైపు రైతాంగం, మరోవైపు యువత, ఇంకోవైపు మహిళలు, వృద్ధులు, ఇలా అనేక రంగాలకు సంబంధించిన, అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇప్పటికే ఈ 20 నెలల కాలంలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు శ్రీరామ రక్ష అనే భావన తెలంగాణ వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్కరిలో ఆ నినాదం వినిపిస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా గులాబీ పార్టీకి తిరుగులేదనే అంశం ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కూడా వారిలో కూడా వణుకు పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన కథనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే బీసీ వాటాకు టాటా, జీవో ద్వారానే 42% కోటా అంటూ మరో అంశం కూడా కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డిలో చేసిన బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో కూడా ఆ మొత్తం హామీకి కాంగ్రెస్ పాతరేయబోతుందనే అంశం కూడా కనిపిస్తోంది. కేవలం జీవో ద్వారా మాత్రమే 42% కోటా అందించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 14వ తేదీలోపు ఉత్తర్వులు ఇవ్వాలనే ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన వార్త ఇది. 15న కామారెడ్డిలో రాహుల్ గాంధీతో బీసీల సభ పెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఈరోజు పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. చట్టబద్ధంగా ఇస్తామంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి ఇప్పుడు చెల్లని జీవోతో మీరు హంగామా చేస్తారని
బీసీ వర్గాలు, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ను నిలదీసేందుకు సిద్ధమవుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ జీవోలు న్యాయస్థానాల్లో న్యాయ సమీక్షలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలిచే అవకాశం లేదు. మీరు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం జీవో ద్వారా అని చేతులు దులుపుకుంటే సహించే ప్రసక్తే లేదనే అంశం కూడా ఇప్పుడు బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇది తెలిసే మోసగించేందుకు సర్కారు యత్నమంటూ ఈ వార్త మనం చూడొచ్చు. అయితే 15వ తేదీన కామారెడ్డిలో రాహుల్ గాంధీతో బీసీల సభ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆలోచనపై కూడా బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిజంగానే వాస్తవ రూపంగా కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరిస్తే నిజంగానే సభ పెడితే అర్థం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కేవలం కులగణనలో ఇప్పటికే బీసీలకు సంబంధించిన జనాభాను తగ్గించారు, బీసీల గొంతు కోశారు. చివరికి బీసీలకు రిజర్వేషన్లే కాకుండా ఇతర హామీలు 1,00,000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, బీసీలకు సంబంధించిన సప్లాన్ కావచ్చు, అలాగే కాంట్రాక్టు పనుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్న అంశం కావచ్చు, ఇతర అనేక కీలకమైన హామీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేనివి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మీరు సభను ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పుపడుతున్న సందర్భం, బీసీ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. దీనిపై ఇంకా రానున్న రోజుల్లో 15వ తేదీ వరకు సమయం ఉంది. రానున్న రోజుల్లో బీసీలు ఎట్లా స్పందిస్తారు, ఏ రకంగా ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో అయితే ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పటివరకు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు, దానివల్ల ఏం సాధించారని కూడా బీసీ వర్గాలు సూటిగా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కార్ను, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న అంశం కూడా మనం ప్రజాక్షేత్రంలో చూస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుడికి సంబంధించిన అంశం ములుగులో చోటు చేసుకున్న ఈ అంశంపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో స్పందించారు. మహేష్ది ప్రభుత్వ హత్య అని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ అసమర్థతతోనే ములుగులో ఈ మున్సిపల్ కార్మికుడు మహేష్ అనే మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ గారు. 6 నెలలుగా జీతాలు అందించకపోవడంతోనే అతను ఈ బలవన్ మరణానికి పాల్పడ్డాడని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి సీతక్క గారు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తోంది. బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలి వెంటనే అని కూడా ఆయన డిమాండ్ చేశారు. ములుగు కార్మికుడు మహేష్ మృతిపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. బాధితుల పక్షాన తప్పకుండా వారికి అండగా నిలుస్తామని కూడా హామీ ఇచ్చారు కేటీఆర్ గారు. మహేష్తో ఫేక్ వీడియో తీసింది ఆ ఇద్దరే అంటూ స్థానిక నాయకురాలు జ్యోతి గారు కూడా స్పందించిన అంశం కనిపిస్తోంది. మైద మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటాం, ఆయన 3 బిడ్డలను కేసీఆర్ గారి తరఫున ఆదుకుంటాం, పార్టీ ద్వారా పిల్లల పేరిట ఆర్థిక సాయాన్ని అందించి వారి పేరిట జమ చేస్తాం, 2 రోజుల్లో రేడ్కో మాజీ చైర్మన్ సతీష్ వచ్చి నగదు అందిస్తారని చెప్పి ఎవరు కూడా అధైర్యపడద్దని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సంఘటన కేవలం ములుగులోనే కాకుండా ఇటీవల పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించిన అంశం మనం చూసాం. 6 నెలలుగా జీతాలు అందించకుండా ఏ రకంగా మీరు మున్సిపల్ కార్మికులనే కాకుండా అనేక వర్గాలకు సంబంధించిన కార్మికులను కూడా, ఉద్యోగులను కూడా వేధిస్తూ ఉన్నారని చెప్పేసి కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా మనకు కనిపించింది. 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి సంబంధించి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కావచ్చు, ఉద్యోగులకు అన్నింటికీ కూడా 1వ తేదీనే వేతనాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చివరికి 1వ మాట దేవుడెరుగు చివరికి 6 నెలల పాటు పెండింగ్లో పెట్టడంతో వారు ఎలా బతకాలని చెప్పేసి కూడా ఇక్కడ కేటీఆర్ గారు సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు కనిపించింది. ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం, ఆర్థిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేయడం వల్లే, ప్రభుత్వ ఆదాయాలను కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేయడం వల్లే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తిరోగమనంలో పయనిస్తుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. అన్ని గ్యారంటీలు, హామీలతో పాటు చివరికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా కనీసం వేతనాలు చెల్లించకుండా వారిని కూడా మోసం చేశారని కాంగ్రెస్ సర్కార్ను ఆయన సూటిగా నిలదీశారు. ముఖ్యమంత్రిని కూడా సూటిగా నిలదీసిన అంశం మనకు స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి తప్పకుండా ఆదుకుంటాం, అతని కుటుంబానికి ప్రభుత్వం పక్షాన తప్పకుండా 50 లక్షల వేతనం అందించడంతో పాటు 50 లక్షల రూపాయల పాటు ఆర్థిక సాయం అందించడంతో పాటుగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త, యూరియా వెతలకు సంబంధించి దాదాపు 60 రోజులు గడిచిపోయాయి. యూరియా వెతలకు 60 రోజులు అంటూ మనం చూస్తూ ఉన్నాం. యూరియా సంక్షోభం ఏ రకంగా తెలంగాణ రైతాంగాన్ని
ముంచెత్తిందో ఆ సంక్షోభానికి ఇప్పుడు 60 రోజులు గడుస్తున్నాయి. పరిస్థితుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. ఎక్కడికక్కడ క్యూ లైన్లు కిలోమీటర్ల మేర అలాగే కొనసాగుతున్నాయనే అంశం. దీనికి తోడుగా ఎక్కడికక్కడ రైతులు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను కూడా ఏ రకంగా నిలదీస్తూ ఉన్నారో ఆ అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఓవైపు, రాష్ట్ర సర్కారు వైఫల్యం మరోవైపు పూర్తిగా రైతాంగాన్ని కుదైలు చేస్తుంది. వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెడుతున్న ఈ అంశంపై కూడా రాష్ట్రంలోని అన్నదాతల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. సమైక్య రాష్ట్రం నాటి రోజులను మళ్ళీ తీసుకొచ్చారు. పాత రోజులు తెస్తామని చెప్పి సమైక్య రాష్ట్రం నాటి కష్టాలను, కన్నీళ్లను మళ్ళీ తిరిగి తెలంగాణ రైతుకు పరిచయం చేయడమే కాదు, అందులో పూర్తిగా కూరుకుపోయేలా చేసి రైతుల జీవితాలతో, రైతుల బతుకులతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతోందని అన్నదాతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం ప్రధానంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. టైంకు యూరియా పడకపోతే పూర్తిగా పంట దిగుబడి తగ్గిపోయే పెను ప్రమాదం ఇప్పటికే పొంచి ఉన్న నేపథ్యంలో రైతాంగంలో ఆగ్రహం కూడా రోజు రోజుకు కట్టలు తెంచుకుంటున్న అంశం మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడేకు సంబంధించిన వార్తలు కూడా మనం చూద్దాం. కాంగ్రెస్ లైక్లీ టు డిఫర్ లోకల్ బాడీ పోల్స్ అగైన్ అంటూ అంశం మనకు కనిపిస్తోంది. డిలేస్ ఫైనలైజింగ్ ఆన్ బీసీ కోటా డిస్పైట్ లూమింగ్ హెచ్సి డెడ్ లైన్, హైకోర్టు డెడ్ లైన్ అంటూ ఈ వార్త. సోర్సెస్ ఇండికేట్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు అప్రోచ్ ద కోర్ట్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద డెడ్ లైన్ అండ్ ఇఫ్ నీడెడ్ బీ మూవ్ ద సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ అంటూ సుప్రీంకోర్టు కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే అంశం కూడా కనిపిస్తోంది. దీనికి తోడుగా కాళేశ్వరం సెట్ టు ఎమర్జ్ యాజ్ హైదరాబాద్స్ లైఫ్ లైన్ విల్ ప్లే పివైటల్ రోల్ ఇన్ రిజ్యువినేటింగ్ మూసీ అంటూ ఈ కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు సంబంధించిన వ్యవసాయానికి జీవనాడి మాత్రమే కాదు, చివరికి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఒక జీవన రేఖలాగా, ఒక వరప్రదాయినిగా నిలవబోతుందనే అంశం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న అంశం. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై రకరకాల కుట్రలు, కుతంత్రాలు, కమిషన్లు, చివరికి సిబిఐ ఎంక్వైరీలు వేసినా కూడా చివరికి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీర్చేందుకు, భవిష్యత్ అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించాలనే ప్రాజెక్టులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టే చివరికి ఆధారంగా ఒక జీవనాడిలాగా, ఒక లైఫ్ లైన్ లాగా మారిందనే అంశం ప్రస్తుతం మనం ఈ కీలకమైన కథనం ద్వారా చూస్తున్నాం. అన్ని పత్రికల్లో కూడా ఈ అంశం ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది.